శివభక్తుడు మహాకవి అయినటువంటి దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకం నుంచి 4వ పద్యానికి స్వాగతం. నీనాసందుట పాటు మాట వినుమా, నీ చేత జీతంబుంగేగా నిన్పట్టక సంతతంబు మదివేట్కంగుల్తు సంతస్స పద్మానీకంబున కొప్పగింపకుము నన్ను ఆపాటియతాలు తేజీనల్లన్ కరినల్లన్ వల్లన్ సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి మహాకవి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఆనాటికి ఆయన రచించిన పద్యాలు సరళమైనటువంటి తెలుగే అయినా ఈనాడు మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని పదాలని వివరించి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ పద్యంలో నీనా సందుడబాటు, ఈ సందుడబాటు అనేటటువంటి పదాన్ని విడగొట్టి సందు ఓడబాటు. సందు అంటే వీధి అని కాదు అర్థం, ఇక్కడ సందు అంటే నీకు నాకు మధ్యన అని అర్థం. ఓడబాటు అంటే ఒప్పందం. అలాగే నీ చేత జీతంబు ఏ గాని పట్టక, ఏ గాని అనేటటువంటి పదం ఇప్పుడు రూపాయలు పైసలు వచ్చాయి కాబట్టి మనకి ఏ గాని అనే పదం వాడుకలో లేకుండా పోయింది. రూపాయికి 100 పైసలు అనుకుంటే దమ్మిడి అంటే 1 పైసా, ఏగానికి దమ్మిడి అన్నర, 2 ఏగానులు 1 అర్ధన అంటే 3 పైసలు, 2 అర్ధనాలు 1 అణ 6 పైసలు, 16 అణాలు 1 రూపాయి. అప్పటి కాలంలో ఉన్న లెక్క అది. ఆ కాలంలో అది వాడుకలు ఉండేవి కాబట్టి నీ దగ్గర నేను జీతానికి 1 ఏగాని కూడా అక్కర్లేదయ్యా అని శివుడికి చెప్తున్నాడు. నీ దగ్గర ఏమాత్రము నేను జీతం తీసుకోకుండా వేట్కంగులుతూ అంటే చాలా సంతోషంగా నిన్ను సేవిస్తాను. తర్వాతి పదం సంతస్సపత్నానీకంబునకు, దీన్ని విడగొడితే అంతః సపత్ని అనీకంబునకున్ అంటే లోపలి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు వీటికి నన్ను ఒప్పగించకు, ఆపాటియే నాకు చాలున్ అని అర్థం. అంటే అంతఃశత్రువులైనటువంటి ఆ గుణాలకి నన్ను అప్పగించకుండా ఉంటే చాలు, వేరే జీతమేమీ అక్కర్లేదు. తేజీనొల్లన్, తేజీ అంటే గుర్రం, అంటే గుర్ర అక్కర్లేదు. కరినొల్లన్ అంటే ఏనుగులు కూడా అక్కర్లేదు. వల్లన్ శివులన్ అంటే ధన సంపదలు కూడా అక్కర్లేదు. ఓ శ్రీకాళహస్తీశ్వర, నేను నిన్ను భక్తితో సేవిస్తాను, ఈ సంపదలు నాకు అక్కర్లేదు, కానీ నన్ను అంతఃశత్రువులకు అప్పగించకు అని వేడుకుంటున్నాడు దూర్జటి. మొత్తం పద్యం యొక్క భావం మనకు చూస్తే, ఓ శ్రీకాళహస్తీశ్వర, మనిద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాం. నేను నీ నుండి ఏమాత్రమూ జీతం పుచ్చుకోనకుండా ఎల్లప్పుడూ నా మనసులో నిన్ను ఆనందముతో భక్తితో సేవిస్తాను. నీవు నన్ను కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములనే లోపలి శత్రువుల పారి నుంచి కాపాడు. నాకు అంత మాత్రమే చాలు, అంతకు మించి నాకు గుర్రాలు వద్దు, ఏనుగులు వద్దు, సిరి సంపదలు వద్దు, ఓ మహానుభావ అని దూర్జటి వేడుకుంటున్నాడు.